So before going to discuss about balancing of inline engines or multi-cylinder engines, so we will continue the discussion of secondary balancing. సో మనం రెసిప్రొకేటింగ్ ఇంజిన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనకి ఇలాంటి ఒక స్లైడర్ క్యాంక్ మెకానిజం డిస్కస్ చేసాము. సో మనకి ప్రైమరీ యాక్సిలరేటింగ్ ఫోర్స్ అండ్ సెకండరీ యాక్సిలరేటింగ్ ఫోర్స్ గురించి డిస్కస్ చేసాము. సో ద యాక్సిలరేటింగ్ ఫోర్స్ ఇన్ reciprocating engine whenever crank is rotating in the anti-clockwise direction. So your accelerating force will be m into r omega square cos theta plus m into r omega square cos 2 theta by n. So this first term is known as primary accelerating force, and second term is known as secondary accelerating force. So there are inertia forces which are unbalanced acting on the system, which is in opposite direction to the accelerating force. So in this reciprocating engine, our crank is rotating in the anti-clockwise direction. సో మనకి ఈ పిస్టన్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఫోర్స్ విల్ బి యువర్ యాక్సలరేటింగ్ ఫోర్స్ విల్ బి టువర్డ్స్ left. So as it is rotating in the anti-clockwise direction, the piston will accelerate in the left direction. So in this direction, you will have the primary accelerating force and the secondary accelerating force. But uh, the inertia force will be acting opposite to the accelerating force. So ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనకి దానికి ఆపోజిట్ గా ఉండేది రైట్ సైడ్ మనకి ఇనర్షియా ఫోర్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ అవర్ ఇనర్షియా ఫోర్స్ which is an unbalanced force acting on that system. So we need to balance these unbalanced forces so that the resultant vibration will be less in the line along the line of stroke. సో అందుకోసం ఏంటంటే సో మనం ఎంతైతే రెసిప్రొకేటింగ్ పార్ట్స్ అంటే ఇప్పుడు ఈ రెసిప్రొకేటింగ్ పార్ట్స్ వల్ల వచ్చే అన్బాలెన్స్డ్ ఫోర్స్ ఎంతంటే రైట్ ఒక ఫోర్స్ అప్లై అవుతుంది. ఎంతంటే m ఇంటూ m రెసిప్రొకేటింగ్. సో రెసిప్రొకేటింగ్ పార్ట్స్ యొక్క మాస్ m రెసిప్రొకేటింగ్ అనుకుంటే, సో ఆ మాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ మాస్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఒమేగా ఇస్ ద angular velocity of the crank square into cos theta. So this is the unbalanced force acting on that slider crank mechanism or reciprocating engine in the right direction. సో మనకి ఇది రైట్ డైరెక్షన్ లో ఉంది. సో ఈ రెసిప్రొకేటింగ్ పార్ట్స్ ని మాస్ ని మనం అంటే మనకి ఇంత అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉంది కదా, సేమ్ నేను ఇదే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ని నేను ప్రొడ్యూస్ చేయగలను. సో ఎప్పుడైతే నేను ఒకవేళ ఈ మాస్ ఆఫ్ ద రెసిప్రొకేటింగ్ ఉంది కదా, అంటే ఈ పిస్టన్ ఆర్ స్లైడర్ యొక్క మాస్ ఎంతైతే ఉందో, సో అంత మాస్ తీసుకొచ్చి యాక్చువల్గా ఇది క్రాంక్ పిన్ అంటాం. సో క్రాంక్ కనెక్టింగ్ రాడ్ మధ్యలో ఉన్న జాయింట్ ఏదైతే ఉందో, సో దిస్ జాయింట్ ఈజ్ అవర్ క్రాంక్ పిన్. సో ఈ రెసిప్రొకేటింగ్ పార్ట్స్ ఎంతైతే మాస్ ఉందో అంత మాస్ తీసుకొచ్చి మీరు ఒకవేళ ఈ క్రాంక్ పిన్ దగ్గర ప్లేస్ చేస్తే, సో మీకు ఒక అంటే ఎప్పుడైతే ఈ క్రాంక్ రొటేట్ అవుతుందో ఈ మాస్ ఉండడం వల్ల ఏంటి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఈ బాడీలో జనరేట్ అవుతుంది. సో ఈ సిస్టమ్ మీద యాక్ట్ అయ్యే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎంత అవుతుంది? సో వీ నో దట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ magnitude is mass of that body into radius of rotation into omega square. So in this particular problem, so we have a mass of m reciprocating. సో m reciprocating అనేది ఏంటంటే పిస్టన్ ఆర్ స్లైడర్ యొక్క మాస్. సో ఈ మాస్ యాక్చువల్లీ ఇక్కడ ఉన్న మాస్, బట్ నేను ఏం చేస్తున్నానంటే దాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో క్రాంక్ పిన్ దగ్గరికి ఇక్కడ ఎంతైతే మాస్ ఉందో అంత మాస్ తీసుకొచ్చి నేను క్రాంక్ పిన్ దగ్గర ప్లేస్ చేశాను. సో అప్పుడు మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎంత వస్తుంది? సో మాస్ రెసిప్రొకేటింగ్ ఇంటూ ద రేడియస్ ఈజ్ స్మాలర్ అండ్ omega square. So this is the centrifugal force produced by the rotation of the mass m reciprocating. సో ఈ మాస్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి రెండు కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేయొచ్చు.
ఐ మీన్ ఒక హారిజాంటల్ కాంపోనెంట్ రిజాల్వ్ చేయొచ్చు. సో, అండ్ వెర్టికల్ కాంపోనెంట్ రిజాల్వ్ చేయొచ్చు. బట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది ఇక్కడ? ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇంటూ కాస్ థీటా. కాస్ థీటా. ఎందుకంటే ఈ హారిజాంటల్ తోటి ఈ ఫోర్స్ అనేది థీటా డిగ్రీస్ చేస్తుంది కాబట్టి మనకి ఈ ఫోర్స్ కాంపోనెంట్ రిజాల్వ్ చేయగలం. సో, మనకి ఇక్కడొచ్చిన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కాంపోనెంట్ ఐ మీన్ అన్‌బ్యాలెన్స్‌డ్ ఐ మీన్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కాంపోనెంట్ అండ్ ఇక్కడ ఉన్న అన్‌బ్యాలెన్స్‌డ్ ఇనర్షియా ఫోర్స్ 2 కూడా సేమే. 2 కూడా రైట్ డైరెక్షన్‌లో ఉన్నాయి. ఇది కూడా రైట్ డైరెక్షన్‌లోనే ఉంది. సేమ్ మాగ్నిట్యూడ్ ఉంది. సో, కాకపోతే ఎక్స్‌ట్రాగా ఇంకొక కాంపోనెంట్ వస్తుంది. అది ఏంటంటే మాస్ రెసిప్రొకేటింగ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఆర్ సైన్ థీటా. సో, బట్ ఏంటంటే ఈ రెసిప్రొకేటింగ్ మాస్‌ని ఒకవేళ నేను క్రాంక్ పిన్ దగ్గర ట్రాన్స్‌ఫర్ చేసి సో, వాటెవర్ ద యాక్సియల్ కాంపోనెంట్ ప్రొడ్యూస్డ్ బై ద రొటేషన్ ఆఫ్ ద క్రాంక్ దట్ ఈస్ నథింగ్ బట్ ద అన్‌బ్యాలెన్స్డ్ ఇనర్షియా ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ సిస్టమ్. సో, ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుందంటే అన్‌బ్యాలెన్స్డ్ ఫోర్స్ అవుతుంది. సో, యాక్చువల్‌గా అంటే మనం ఇది ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటాం. బట్ యాక్చువల్‌గా ఏంటంటే ఇది ఎక్స్‌ట్రాగా వచ్చేస్తుంది. సో, ఓకేనా? ఇది ఎక్స్‌ట్రాగా వస్తున్న కాంపోనెంట్. బట్ ఇది యాక్చువల్‌గా సిస్టమ్ మీద లేదిది. ఓకేనా? బట్ ఏంటంటే ఇలా ఊహించుకోవడం వల్ల ఈ కాంపోనెంట్ వస్తుంది కదా! సో, ఇది ఏంటంటే అన్‌బ్యాలెన్స్‌డ్ ఫోర్స్ అని చెప్తారు. So, thus, if a reciprocating mass is transferred to the crank pin, the axial component parallel to the cylinder axis of the resultant centrifugal force represents the primary unbalanced force. సో, ఇక్కడ ఏంటంటే యాక్సియల్ అన్నారు చూడండి. సో, ఓన్లీ ఒక కాంపోనెంటే చెప్తున్నారు. సో, యాక్సియల్ యాక్సియల్ అన్నారు. సో, అంటే ఇది హారిజాంటల్ అని. హారిజాంటల్ కాంపోనెంట్ అనేది ఏదైతే ఉందో ఆ హారిజాంటల్ కాంపోనెంట్ రెసిప్రొకేటింగ్ మాస్‌ని క్రాంక్ పిన్ దగ్గర ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల మనకి ఏదైతే హారిజాంటల్ కాంపోనెంట్ అనేది జనరేట్ అవుతుందో సో దట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ద అన్‌బ్యాలెన్స్డ్ ఆర్ ఇనర్షియా ఫోర్స్ ఆన్ దట్ సిస్టమ్. సో, కమింగ్ టు సెకండరీ బ్యాలెన్సింగ్. సో, సెకండరీ బ్యాలెన్సింగ్ we have uh, the first primary force. So, primary force is m into r into omega square cos theta. So, next we have secondary accelerating force, so which is nothing but m into r into omega square into cos 2 theta by n. So, we all know that theta is nothing but angular velocity into time. So, we know that omega is equal to theta by t. So, from there you can write theta is equal to omega t. సో, మనం ఫస్ట్ ప్రైమరీ అన్‌బ్యాలెన్స్‌డ్ ఫోర్స్‌ని బ్యాలెన్స్ చేసాము. సో, ఇప్పుడు సెకండరీ అన్‌బ్యాలెన్స్‌డ్ ఫోర్స్. సో, సెకండరీ అన్‌బ్యాలెన్స్‌డ్ ఫోర్స్ ఏమవుతుంది మనకి? సెకండరీ యాక్సిలరేటింగ్ ఫోర్స్‌కి ఆపోజిట్‌గా ఉండే ఫోర్స్ అనేది సెకండరీ అన్‌బ్యాలెన్స్‌డ్ ఫోర్స్ అవుతుంది. సో, వి నీడ్ టు బ్యాలెన్స్ దట్ సెకండరీ యాక్సిలరేటింగ్ ఫోర్స్. సో, అన్‌బ్యాలెన్స్‌డ్ ఫోర్స్ సారీ. సో, దాని యొక్క మాగ్నిట్యూడ్ వచ్చేసరికి m ఇంటూ r ఇంటూ ఒమేగా స్క్వేర్ into cos 2 theta by n. So, we all know that theta is nothing but omega into t. So, from this relation we can replace that theta is equal to theta as omega t here. So, అప్పుడు మనకి ఇక్కడ m into r into omega square cos 2 omega into t. So, cos 2 omega into t. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ సేమ్ అంటే ఒక రెసిప్రొకేటింగ్ మాస్ అనేది ఈ క్రాంక్ పిన్ దగ్గర ట్రాన్స్‌ఫర్ చేస్తే హారిజాంటల్ కాంపోనెంట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అదే మనం అన్‌బ్యాలెన్స్‌డ్ ఫోర్స్ అని చెప్పాం. ప్రైమరీ అన్‌బ్యాలెన్స్‌డ్ ఫోర్స్. సో, సిమిలర్‌గా మనం సెకండరీ బ్యాలెన్సింగ్‌లో కూడా సేమ్ అలా ట్రాన్స్‌ఫర్ చేయడం గురించి డిస్కస్ చేస్తాం. ఓకే. సో,
The secondary accelerating force is m into r into omega square cos 2 omega into t by n. So secondary force frequency is 2 omega is twice that of the primary force omega, and the magnitude is 1 by n times the magnitude of the primary force. సో మనకి ఇక్కడ చూడండి, సో ఇక్కడ ప్రైమరీ ఫోర్స్ అంటే ఎంత అవుతుంది, m ఇంటూ r ఇంటూ ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ. సో ప్రైమరీ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఇక్కడ ఒమేగా, బట్ సెకండరీ ఫోర్స్ ఫ్రీక్వెన్సీ చూడండి, దిస్ ఇస్ 2 ఒమేగా. సో ఎందుకంటే మనకి కాస్ థీటా వచ్చింది ప్లస్ కాస్ 2 థీటా బై ఎన్ వచ్చింది సో మనం చేసినప్పుడు. సో ఇది సెకండరీ ఫోర్స్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 2 ఒమేగా, ప్రైమరీ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఒమేగా. ఓకేనా. అలాగే మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి ఇక్కడ యాక్చువల్గా డివైడెడ్ బై ఎన్ ఏం లేదు ప్రైమరీ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్లో, బట్ సెకండరీ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్లో డివైడెడ్ బై ఎన్ అనేది ఉంది. ఓకే. సో ఓకే, సెకండరీ ఫోర్స్ ఈజ్ m ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ కాస్ 2 థీటా బై ఎన్. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ ఏం చేస్తామంటే, ఐ మీన్ న్యూమరేటర్ ఈ ఎక్స్ప్రెషన్ని ఇంటూ 4/4 చేయండి. సో ఇంటూ 4/4 చేయండి. సో ఇక్కడ 4 ఇంటూ ఒమేగా స్క్వేర్ వస్తుంది. సో 4 ఇంటూ ఒమేగా స్క్వేర్ని 2 ఒమేగా హోల్ స్క్వేర్ కింద రాయండి. అలాగే డివైడెడ్ బై 4n ఉంటుంది. ఓకేనా. సేమ్ మనం m ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ కాస్ థీటా. సో మనకి ప్రైమరీ ఫోర్స్ ఎలా ఉంది, m ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ కాస్ థీటా. సో సేమ్ సో ప్రైమరీ ఫోర్స్ లాగే ఈ సెకండరీ ఫోర్స్ని రాయండి. సో m ఇంటూ ఆర్ అంటే ఇక్కడ డివైడ్ బై డినామినేటర్ ఏముంది 4n కూడా ఉంది ఎక్స్ట్రా. సో ఆర్ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ బై 4n. సిమిలర్గా 2 ఒమేగా స్క్వేర్ కాస్ 2 థీటా. అంటే ఈ ప్రైమరీ ఫోర్స్ లాగే సేమ్ మనం ఈ సెకండరీ ఫోర్స్ కూడా అరేంజ్ చేస్తాం. సో మాస్ m ఇంటూ ద రేడియస్ ఆఫ్ ద ఇమాజినరీ క్రాంక్ ఇస్ ఆర్ బై 4n. సో ఆర్ బై 4n ఇక్కడ ఆర్ ప్లేస్లో ఆర్ బై 4n వచ్చింది. సో అలాగే ఒమేగా స్క్వేర్ ప్లేస్లో 2 ఒమేగా హోల్ స్క్వేర్ వచ్చింది కాస్ 2 థీటా. కాస్ థీటా ప్లేస్లో కాస్ 2 థీటా వచ్చింది. సో మనకి ప్రైమరీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ని మనం అంటే ప్రైమరీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే సో రెసిప్రోకేటింగ్ పార్ట్స్ ఎంతైతే మాస్ ఉందో దాన్ని క్రాంక్ పిన్ దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా. సో అప్పుడు ఎప్పుడైతే యాక్సియల్ కాంపోనెంట్ ఏదైతే వచ్చిందో దాన్ని అన్బ్యాలెన్స్డ్ ప్రైమరీ ఫోర్స్ అన్నాం, ప్రైమరీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అన్నాం. సిమిలర్గా ఈ సెకండరీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ గురించి ఐ మీన్ దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి సో ఒక ఇమాజినరీ క్రాంక్ అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనం కనుక్కోవాలనుకుంటున్నాము. సో నా కన్సిడర్ 2 క్రాంక్స్ ఆఫ్ ఎన్ ఇంజిన్. సో ఫస్ట్ది ఏంటంటే యాక్చువల్ క్రాంక్, ఇంకోటి ఏంటంటే ఇమాజినరీ క్రాంక్. సో 2 క్రాంక్స్ తీసుకుంటున్నాను. ఒకటి ఏంటంటే యాక్చువల్ క్రాంక్. సో మనకి స్లైడర్ క్రాంక్ మెకానిజంలో క్రాంక్ ఉంటుంది కదా, సో అది ఒరిజినల్ క్రాంక్ తీసుకుంటాను. అలాగే ఇంకోటి ఇమాజినరీ క్రాంక్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ చూడండి. సో మనకి యాక్చువల్ క్రాంక్ యొక్క యాంగులర్ స్పీడ్ ఎంత ఒమేగా. సో యాక్చువల్ క్రాంక్ యొక్క యాంగులర్ స్పీడ్ ఒమేగా. ఓకేనా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద క్రాంక్. సో క్రాంక్ లెంత్, యాక్చువల్ క్రాంక్ లెంత్ ఎంత స్మాలర్. బట్ ఏంటంటే సెకండరీ క్రాంక్ లెంత్ ఎంత ఉంటుంది చూడండి. సెకండరీ క్రాంక్ యొక్క యాంగులర్ వెలాసిటీ ఎంత ఉంది ఇక్కడ యాక్చువల్ ఒమేగా ఉంది, బట్ ఇక్కడ ఎంత ఉంది 2 ఒమేగా ఉంది. సో అందుకు ఇమాజినరీ క్రాంక్ యొక్క ఒమేగా అనేది 2 ఒమేగా. ఇక్కడ యాక్చువల్లీ ఇమాజినరీ అంటే మనం యాక్చువల్లీ సెకండరీ క్రాంక్ ఇది. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ క్రాంక్ ఇక్కడేమో స్మాల్ ఉంది, ఇక్కడేమో ఆర్ బై 4n ఉంది. సో ఆర్ బై 4n is the length of the imaginary crank. సో ఇవి ఇమాజినరీ క్రాంక్స్.
టెక్స్ట్ బుక్‌లో మీకు కాస్ 2 డేటా ఉంది. బట్ ఈ ప్రైమరీ ఫోర్స్ కాస్ డేటాయే కదా! ఓకే. సో, ఇప్పుడు ప్రైమరీ ఫోర్స్ ప్రైమరీ అన్‌బాలన్స్ ఫోర్స్ ఎలా వస్తుందని చెప్పాను. సో, క్రాంక్ ఉంటుంది. ఆ క్రాంక్ చివర్లో క్రాంక్ పిన్ ఉంటది కదా! క్రాంక్ పిన్ దగ్గర మనం మాస్ ప్లేస్ చేస్తాం. ఎంతైతే రెసిప్రొకేటింగ్ పార్ట్స్ ఎంతైతే ఉందో సేమ్ అంత మాస్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో, ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ యూజ్ చేసామో సేమ్ మనం ఈ సెకండరీ క్రాంక్ ఆర్ ఇమాజినరీ క్రాంక్ కూడా సేమ్ అదే యూజ్ చేద్దాం. ఇది యాక్చువల్‌గా ఒరిజినల్ క్రాంక్ ఇది. ప్రైమరీ క్రాంక్. సో, ఇప్పుడు ఈ ప్రైమరీ క్రాంక్‌ని ఎలా సేమ్ రెసిప్రొకేటింగ్ పార్ట్స్ ఎంతైతే ఉందో ఆ మాస్ తీసుకొచ్చి క్రాంక్ పిన్ దగ్గర ప్లేస్ చేసాం. సో, ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఈ క్రాంక్ రొటేట్ అవుతుందో సమ్ ఒమేగా తోటి ఆటోమేటిక్‌గా మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో, మాస్ రెసిప్రొకేటింగ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్. సో, ఇప్పుడు ఈ యాక్సియల్ కాంపోనెంట్ ఎంతొస్తది? ఇది థీటా యాంగిల్ చేస్తుంది కదా! ఈ హారిజాంటల్ తోటి. సో, మనకి ఈ మాగ్నిట్యూడ్ యొక్క ఆ ఫోర్స్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ వస్తది. సో, మాస్ రెసిప్రొకేటింగ్ ఇంటూ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ థీటా. దిస్ ఇస్ ద ప్రైమరీ ఫోర్స్. అంటే ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం ఫస్ట్ స్లైడ్‌లో. బట్ ఇప్పుడేంటంటే సెకండరీ క్రాంక్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేస్తాం. సో, ఇది యాక్చువల్‌గా ఇమాజినరీ క్రాంక్. సో, యాక్చువల్‌గా ఈ క్రాంక్ అనేది స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఏమి ఉండదు. బట్ మనం m ఇంటూ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ 2 థీటా ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో చూడడానికి మనం ఈ ఇమాజినరీ క్రాంక్‌ని అస్యూమ్ చేసుకున్నాం. ఓకేనా? ఎందుకంటే ఈ సెకండరీ క్రాంక్ ఆర్ ఇమాజినరీ క్రాంక్ డయాగ్రామ్ ఎందుకు డ్రా చేస్తున్నామంటే యాక్చువల్‌గా ఇప్పుడు మనం మల్టీ సిలిండర్ ఇంజిన్ డిస్కస్ చేయాలి. మల్టీ సిలిండర్ ఇన్‌లైన్ ఇంజిన్స్ డిస్కస్ చేయాలి. సో, మల్టీ సిలిండర్ ఇంజిన్స్‌లో ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ సిలిండర్స్ ఉంటాయి. సో, నంబర్ ఆఫ్ క్రాంక్స్ ఉన్నాయి. సో, అంటే ఒకవేళ 2 క్రాంక్స్ ఉన్నాయనుకోండి. మనకి ఎన్ని కాంపోనెంట్స్ వస్తాయి? అన్‌బాలెన్స్డ్ కాంపోనెంట్స్. 2 ప్రైమరీ అన్‌బాలెన్స్డ్ వస్తాయి. 2 సెకండరీ అన్‌బాలెన్స్డ్ ఫోర్సెస్ వస్తాయి. సో, వాటిని బ్యాలెన్స్ చేయాలంటే మనకి ఇమాజినరీ క్రాంక్ ఆర్ సెకండరీ క్రాంక్ ఎలా ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో, అప్పుడే మనం ఇది బ్యాలెన్స్ చేయగలం. ఇన్‌లైన్ ఇంజిన్ బ్యాలెన్సింగ్ అనేది చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ క్రాంక్ ఏ డైరెక్షన్‌లో డ్రా చేయాలి? అలాగే సెకండరీ క్రాంక్ ఏ డైరెక్షన్‌లో డ్రా చేయాలో తెలియాలి. బట్ సెకండరీ క్రాంక్ అనేది స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఉండే క్రాంక్ కాదది. ఓకేనా? సెకండరీ క్రాంక్ ఇది ఇమాజినరీ క్రాంక్ అంతే. బట్ ఈ సెకండరీ క్రాంక్ ప్లేస్ చేయడం వల్ల వచ్చే ఎఫెక్ట్ అండ్ సెకండరీ అన్‌బాలెన్స్డ్ ఫోర్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ యాక్సియల్ డైరెక్షన్‌లో సేమ్ ఉంటది. సో, అందుకోసం ఈ ఇమాజినరీ క్రాంక్‌ని డిస్కస్ చేస్తున్నాం. సో, ఇప్పుడు సెకండరీ క్రాంక్ లెంత్ ఎంత ఉంటుందని వచ్చింది ఇక్కడ మనకి ఇమాజినరీ క్రాంక్ లెంత్. సో, r/4n. బట్ ఇమాజినరీ క్రాంక్ షుడ్ రొటేట్ విత్ an angular velocity of 2 omega radians per second. సో, ఇప్పుడు ఇది యాక్చువల్‌గా m ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ కాస్ 2 థీటా. సో, మనకి యాక్చువల్‌గా కాస్ థీటా అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ఈ హారిజాంటల్ లైన్ తోటి ఈ క్రాంక్ థీటా డిగ్రీస్ చేస్తుంది. బట్ ఈ సెకండరీ క్రాంక్ ఎంత యాంగిల్ చేస్తుంది? 2 థీటా యాంగిల్ చేస్తుంది. సో, మనం ఇది ఒక హారిజాంటల్ లైన్. సెకండరీ క్రాంక్ ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే 2 థీటా డిగ్రీస్ మెజర్ చేయాలి. ప్రైమరీ క్రాంక్ అయితే ఓన్లీ థీటాయే. బట్ ఏంటంటే ఇది ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ 2 థీటా. కాస్ 2 థీటా ఉంది. సో, 2 థీటా యాంగిల్ అనేది చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ లైన్. సో, హారిజాంటల్ లైన్ నుంచి మనం 2 థీటా డిగ్రీస్ రొటేట్ చేయండి. ఆ డైరెక్షన్‌లో సెకండరీ క్రాంక్ ఉంటుంది. బట్ ఎంత లెంత్ ఉంటది? సో, ఇక్కడ ఎంత లెంత్ ఉంటదంటే r/4n లెంత్ ఉంటది. r/4n ఈస్ ద లెంత్ ఆఫ్ ద సెకండరీ క్రాంక్. సో, అందుకే మనం ఇక్కడ లెంత్ ఎంత రాసామంటే r/4n రాసాం. సో, అలాగే ఎంత మాస్ ప్లేస్ చేయాలి ఈ సెకండరీ క్రాంక్ చివర్లో? మాస్ రెసిప్రొకేటింగ్ ఎంతైతే ఉందో సేమ్ అంతే మాస్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో, ఇప్పుడు
ఎప్పుడైతే ఈ సెకండరీ క్రాంక్ సమ్ 2 ఒమేగాతో రొటేట్ అవుతుందో మనకి ఇప్పుడు వచ్చే సెంట్రిఫికల్ ఫోర్స్ ఎంత జనరేట్ అవుతుంది చూడండి ఒకసారి. సెంట్రిఫికల్ ఫోర్స్ అంటే ఫార్ములా ఏంటి? m ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో సేమ్ సెంట్రిఫికల్ ఫోర్స్ ఎంత అంటే m ఇంటూ ఆర్ ఒమేగా స్క్వేర్. సో యాక్చువల్గా ఇది ఫార్ములా. సో ఈ పర్టికులర్ కేసులో ఎంత అవుతుందంటే నేను డైరెక్ట్గా రాస్తున్నాను. సో మనం ప్లేస్ చేసిన మాస్ ఎంత? మాస్ రెసిప్రొకేటింగ్. సో మాస్ రెసిప్రొకేటింగ్ ఇంటూ ఆర్ వాల్యూ. ఆర్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద క్రాంక్. ఇక్కడ లెంత్ ఎంత? ఆర్ బై 4n. సో మాస్ ఇంటూ ఆర్ బై 4n ఇంటూ ఒమేగా స్క్వేర్. క్రాంక్ ఎంత ఒమేగాతో రొటేట్ అవుతుంది? 2 ఒమేగా. సో 2 ఒమేగా స్క్వేర్. ఓకే. సో దిస్ ఈస్ ద సెంట్రిఫికల్ ఫోర్స్ ప్రొడ్యూస్డ్ బై ద మాస్ ద ఇమాజినరీ క్రాంక్. సో ఇమాజినరీ క్రాంక్ దగ్గర మనం ఇది ఇమాజినరీ క్రాంక్ 2θ డిగ్రీస్ చేస్తుంది హారిజాంటల్ లైన్ తోటి. దానికి లెంత్ r/4 అని తీసుకుంటున్నాము. ఒకవేళ అది 2 ఒమేగాతో రొటేట్ అయితే మనకి అక్కడ వచ్చే సెంట్రిఫికల్ ఫోర్స్ ఎంతంటే మాస్ రెసిప్రొకేటింగ్ ఇంటూ r/4n ఇంటూ 2 ఒమేగా స్క్వేర్. సో అంటే ఇది మనకి ఎంత వస్తుంది? మాస్ రెసిప్రొకేటింగ్ ఇంటూ 4/4 క్యాన్సిల్ అవుతుంది. సో ఒమేగా స్క్వేర్ r/n వస్తుంది. ఓకేనా? ఇది వచ్చింది. బట్ ఏంటంటే దిస్ ఫోర్స్ మేక్స్ అన్ యాంగిల్ 2θ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ లైన్. అంటే ఈ ఫోర్స్ ని కూడా సేమ్ మనం హారిజాంటల్ అండ్ వెర్టికల్ కింద రిజాల్వ్ చేయగలం కదా. సో ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ఎయిదర్ ఎక్స్ యాక్సిస్ ఆర్ ఎయిదర్ వై యాక్సిస్. సో ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 2θ విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఈ ఫోర్స్ ని కూడా రిజాల్వ్ చేయగలం. సో ఇప్పుడు దీని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత అవుతుంది? హారిజాంటల్ కాంపోనెంట్ ఫోర్స్ ఎంత? మ్యాగ్నిట్యూడ్ మాస్ రెసిప్రొకేటింగ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ r/n. ఓకేనా? మాస్ రెసిప్రొకేటింగ్ అంతే 2 ఒమేగా మాస్ రెసిప్రొకేటింగ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ r/n. సో అంటే ఇప్పుడు కాంపోనెంట్ ఎంత వస్తుంది? మాస్ రెసిప్రొకేటింగ్ ఇక్కడ రాస్తున్నాం. మాస్ రెసిప్రొకేటింగ్ ఒమేగా స్క్వేర్ r/n. హారిజాంటల్ కాంపోనెంట్ అంటే కాస్ కాంపోనెంట్ ఎంత యాంగిల్ చేస్తుంది? 2θ చేస్తుంది. ఓకేనా? మాస్ రెసిప్రొకేటింగ్ ఒమేగా స్క్వేర్ r/n కాస్ 2θ. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? ఇంటూ 4/4 చేసాం కదా. ఇంటూ 4/4 చేసి సేమ్ ఇలా రాసాం. ఓకేనా? ఓకే. mr ఒమేగా స్క్వేర్ బై n కాస్ 2θ. దిస్ ఈస్ ద హారిజాంటల్ కాంపోనెంట్. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇదే మనకి సెకండరీ యాక్సిలరేటింగ్ ఫోర్స్ కదా, సెకండరీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. సో ఇప్పుడు ప్రైమరీ ఫోర్స్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కావాలి అంటే ప్రైమరీ క్రాంక్ చివర్లో రెసిప్రొకేటింగ్ పార్ట్స్ మాస్ ఎంత ఉందో అంత మాస్ ప్లేస్ చేయాలి. సో ఒకవేళ సెకండరీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కావాలి అంటే సో ఒక ఇమాజినరీ క్రాంక్ ఎస్యూమ్ చేసుకోండి. అది హారిజాంటల్ లైన్తో 2θ డిగ్రీస్ చేస్తుంది. సో ఆ 2θ ఈ క్రాంక్ చివర్లో ఎంత సేమ్ రెసిప్రొకేటింగ్ మాస్ ప్లేస్ చేస్తాము. బట్ దాని యొక్క లెంత్ అంటే r/4n. ఓకేనా? అలాగే ఇది ఎంత యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది అంటే 2 ఒమేగా. సో ఇది మొత్తం ఇమాజినరీ. అంటే సెకండరీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ సిమిలర్గా ఈ మాస్ ఇమాజినరీ క్రాంక్ యొక్క యాక్సియల్ కాంపోనెంట్ ఆర్ హారిజాంటల్ కాంపోనెంట్ వల్ల వచ్చే ఎఫెక్ట్ సేమ్ ఉంటుంది. సో యాక్చువల్గా వెర్టికల్ కాంపోనెంట్ కూడా వస్తుంది. సైన్ 2θ కాంపోనెంట్ వస్తుంది. ఓకేనా? బట్ యాక్సియల్ కాంపోనెంట్ అనేది ఇక్కడ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అవుతుంది.
ఓకే. ఇక్కడ చూడండి. థస్ ద ఎఫెక్ట్ ఆఫ్ a secondary force is equivalent to thus the effect of the secondary force is equivalent to an imaginary crank of length r by 4n rotating at double the angular velocity, that is twice of the engine speed. సో సెకండరీ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్ ఇమాజినరీ క్రాంక్ తీసుకుని ఒకవేళ దాని యొక్క క్రాంక్ లెంత్ r/4 అని ఉండి అలాగే దాన్ని చివరిలో మాస్ రెసిప్రొకేటింగ్ అయ్యి అది ఒకవేళ 2 ఒమేగా యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అయితే సేమ్ దాని వల్ల వచ్చే ఎఫెక్ట్ మీ సెకండరీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ రెండు ఈక్వల్ అని చెప్తున్నారు ఈ స్టేట్మెంట్ లో. So next one is multi-cylinder engine balancing. So multi-cylinder engine balancing. Multi-cylinder engine balancing. సో మనకి ఇక్కడ మల్టీ సిలిండర్ ఇంజిన్ బ్యాలెన్సింగ్ లో వీ హ్యావ్ సెవరల్ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్. సో దేర్ మే బి ఇన్లైన్ ఇంజిన్స్, దే మే బి రేడియల్ ఇంజిన్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ ఉన్నాయి. బట్ మీ సిలబస్ లో వచ్చేసరికి ఇన్లైన్ ఇంజిన్ బ్యాలెన్సింగ్ గురించి ఉంది. సిలబస్ లో ఇన్లైన్ ఇంజిన్ బ్యాలెన్సింగ్ ఉంది. విల్ డిస్కస్ దట్ ఇన్లైన్ ఇంజిన్ బ్యాలెన్సింగ్. సో అంటే మనం ఇప్పటి వరకు ఒక రెసిప్రొకేటింగ్ ఇంజిన్ గురించి మాత్రం మాట్లాడాం. అంటే ఒక పిస్టన్ ఆర్ ఒక సిలిండర్ ఐ మీన్ ఒక రెసిప్రొకేటింగ్ ఇంజిన్ మాత్రమే ఉంది. సో ఒక స్లైడర్ ట్యాంక్ అంటే ఒక రెసిప్రొకేటింగ్ ఇంజిన్ మెకానిజం మాత్రమే ఉంది. సో బట్ ఏంటంటే జనరల్ గా మనకి నెంబర్ ఆఫ్ ఇంజిన్స్ ఉంటాయి. సో ఓన్లీ సింగిల్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు డ్రైవ్ ఎన్ ఆటోమొబైల్ ఆర్ ఏ వెహికల్. సో అందుకోసం ఏంటంటే మల్టీ సిలిండర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో 4 సిలిండర్ 2 స్ట్రోక్ ఇంజిన్ అంటారు, అలాగే 2 సిలిండర్ 2 స్ట్రోక్ ఇంజిన్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీ సిలిండర్ ఇంజిన్స్ ని యూజ్ చేసి మనం ఏంటంటే పవర్ ప్రొడ్యూస్ చేసి వీ విల్ మూవ్ దట్ వెహికల్. సో మల్టీ సిలిండర్ ఇంజిన్ బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్లైన్ ఇంజిన్స్ గురించి డిస్కస్ చేస్తాము. సో నెంబర్ ఆఫ్ ఇంజిన్స్ విల్ బి దేర్. సో అసలు దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అసలు? సో మల్టీ సిలిండర్ ఇంజిన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? సో అసలు బ్యాలెన్సింగ్ ఎందుకు చేయాలి? ఫస్ట్ ఇన్లైన్ ఇంజిన్ బ్యాలెన్సింగ్ అనేది ఎందుకు చేయాలి? సో నేను యాక్చువల్గా ఫస్ట్ ఒక సింగిల్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్ గురించి డిస్కస్ చేసినప్పుడు నేను ఒకటి చెప్పాను. సో సపోజ్ సింగిల్ ఇది యాక్చువల్గా మనం 2 డయాగ్రామ్ లో డ్రా చేసినప్పుడు మనం దీన్ని ఇలా ఈ సిలిండర్ లోపల ఈ పిస్టన్ స్లైడ్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఏంటంటే ఇది సిలిండర్, ఓకే, ఇదేమో పిస్టన్. సో ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక రెసిప్రొకేటింగ్ ఇంజిన్ మెకానిజం. సో దీనివల్ల మనకి ఏంటంటే సో ఇక్కడ వచ్చే అన్బ్యాలెన్స్ ఫోర్స్ ఏంటి? m/r⍵² cos θ ప్లస్ m/r⍵² cos 2θ/n. సో ఇది ఏంటంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అలాంగ్ ద లైన్ ఆఫ్ స్ట్రోక్. ఇది ఒక సింగిల్ సిలిండర్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్ అన్నప్పుడు అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అలాంగ్ ద లైన్ ఆఫ్ స్ట్రోక్. సో లైన్ ఆఫ్ స్ట్రోక్ అంటే సో మనకి యాక్చువల్గా దిస్ ఈజ్ అవర్ లైన్ ఆఫ్ స్ట్రోక్. అంటే పిస్టన్ ఏ డైరెక్షన్లో మనకి అది మూవ్ అవుతుంది, దట్ ఈజ్ యువర్ లైన్ ఆఫ్ స్ట్రోక్. సో ఇక్కడ అది ఒక సింగిల్ సిలిండర్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్లో మనకి ఇది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అవుతుంది. సో మనం ఇప్పుడు
దీన్ని బ్యాలెన్స్ చేసాం ఫస్ట్. m/r/ω² కాన్స్టెంట్ బ్యాలెన్స్ చేయగలము. అలాగే ఈ సెకండరీ బ్యాలెన్సింగ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసాం. సో సేమ్ ఇక్కడ ఏంటంటే సింగిల్ సిలిండర్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్ కాదు, నెంబర్ ఆఫ్ ఇంజిన్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఇంజిన్స్ ఉంటే ఏమవుతుంది, సో ఈ డైరెక్షన్లో, సో ఫస్ట్ ఈ రెసిప్రొకేటింగ్ ఇంజిన్, సో ఫస్ట్ ఈ మెకానిజం చూడండి. ఈ మెకానిజం వల్ల ఏమవుతుంది, ఓకే చూడండి. ఫస్ట్ సపోజ్ దీని యొక్క మాస్ m1 అనుకోండి, పిస్టన్ది. రెసిప్రొకేటింగ్ పార్ట్స్ యొక్క మాస్ ఎంత ఇప్పుడు m1. సో దీనివల్ల ఏమవుతుంది, m1 ఇంటూ r1 cos θ ప్లస్ m1 r1 cos 2θ బై n. ఓకే, ఇదేంటి ఈ ఫస్ట్ రెసిప్రొకేటింగ్ మాస్ అనేది రొటేట్ అవ్వడం వల్ల, రెసిప్రొకేట్ అవ్వడం వల్ల ఇంత అన్బ్యాలెన్స్ ఫోర్స్ వచ్చింది. సిమిలర్గా దాంతోపాటు ఈ సెకండ్ మాస్ కూడా ఏమవుతుంది, రెసిప్రొకేట్ అవుతుంది. సో ఒకవేళ సెకండ్ మాస్ m2 అనుకోండి, m2 క్రాంక్ లెంత్ r2 అనుకోండి, ω² అనుకోండి cos θ ప్లస్ m2, సో ఇది θ2 ఇది θ1 అనుకోండి, m2 r2 ω² cos 2θ2 బై n. సో ఇది ఏంటి, ఇది కూడా మళ్ళీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సే. ఫస్ట్ది ఇది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, సెకండ్ ఇంజిన్ నుంచి వచ్చింది సెకండరీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. సిమిలర్గా థర్డ్ మాస్ వల్ల రెసిప్రొకేట్ అవ్వడం వల్ల m3 r3 ω² cos θ3 ప్లస్ m3 r3 ω² cos 2θ3 బై n. ఓకేనా, ఇది సెకండరీ మాస్ రెసిప్రొకేటింగ్ అవ్వడం వల్ల వచ్చిన అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. ఇవేంటంటే ఇలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఇంజిన్స్ ఉండడం వల్ల ఏంటి, ప్రతి ఇంజిన్లో కూడా ప్రతి మెకానిజంలో కూడా ఒక రెసిప్రొకేటింగ్ మాస్ ఉంటుంది. అది రెసిప్రొకేట్ అవుతున్నప్పుడు మనకి అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ వస్తాయి. ఇలాగ ఎన్ని సిలిండర్స్ ఉన్నాయో అన్ని అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ సిస్టమ్ అనేది బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వైబ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏం చేయాలి, మనం ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ని మ్యాక్సిమం మనం రెడ్యూస్ చేయాలి. ఓకేనా, సో ఇవన్నీ కూడా అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్, అందుకే మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. Unbalanced forces acting on that engine. Okay na, these unbalanced forces should be balanced. These forces should be balanced. సో ఇది ఇంకొక దానికి కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మనం ఒక 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్ బ్యాలెన్సింగ్ చెప్పినప్పుడు 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము. సో ఫస్ట్ది ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ సెవరల్ మాసెస్ విచ్ ఆర్ రొటేటింగ్ ఇన్ సేమ్ ప్లేన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ మాసెస్ రెసిప్రొకేటింగ్ ఇన్ సేమ్ ప్లేన్ డిఫరెంట్ ప్లేన్స్, ఇవి రొటేటింగ్ సేమ్ ప్లేన్ కి ఎగ్జాంపుల్సా, లేదంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ మాసెస్ విచ్ ఆర్ రొటేటింగ్ ఇన్ సేమ్ ప్లేనా, లేదంటే డిఫరెంట్ ప్లేన్స్ కి ఎగ్జాంపుల్ ఇది? సో ఇది డిఫరెంట్ ప్లేన్స్ కి ఎగ్జాంపుల్, ఎందుకంటే డిఫరెంట్ ఈ మాసెస్ అనేది ఈ ప్లేన్ లో ఉంది, ఇది ప్లేన్ 1, ఇదేమో ప్లేన్ 2, ఓకేనా, ఇది ప్లేన్ 3. సో ఇది ఎగ్జాంపుల్ ఫర్ మాసెస్ విచ్ ఆర్ రొటేటింగ్, విచ్ ఆర్ రెసిప్రొకేటింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. సో ఆబ్వియస్గా ఏంటి, సో ఎప్పుడైతే రొటేట్ అవుతుందో సో ఇవన్నీ కూడా అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అవుతాయి. సో డిఫరెంట్ ప్లేన్స్లో ఉన్న వాటిని మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా, బ్యాలెన్సింగ్ ఆఫ్ మాసెస్ విచ్ ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్కి ఎగ్జాంపుల్ ఇది. సో ఫస్ట్ ప్లేన్లో
ఫస్ట్ మాస్ ఉంది, సెకండ్ ప్లేన్లో సెకండ్ మాస్ ఉంది, అలాగే థర్డ్ ప్లేన్లో థర్డ్ మాస్, ఫోర్త్ ప్లేన్లో ఫోర్త్ మాస్ ఉంది. సెకండరీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ని మనం బ్యాలెన్స్ చేస్తాం ఎప్పుడంటే మనం నెక్స్ట్ కంటిన్యూషన్లో సెకండరీ ఫోర్స్ యొక్క బ్యాలెన్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఇన్లైన్ ఇంజిన్ బ్యాలెన్సింగ్ ఓకే. If an engine contains more number of slider crank mechanisms, it is very convenient to balance those unbalanced forces. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే సింగిల్ రెసిప్రొకేటింగ్ ఇంజిన్ ఉన్నప్పుడే బ్యాలెన్స్ అనేది కష్టమైంది. బట్ ఏంటంటే ఇక్కడ చెప్పిన పాయింట్ అంటే సో ఎక్కువ స్లైడర్ క్రాంక్ మెకానిజమ్స్ ఉంటే ఈజీగా బ్యాలెన్స్ చేయగలం అని అంటున్నారు. సో ఎలా చేస్తాము అంటే, సో డిఫరెంట్ అంటే ప్రతి ఇంజిన్కి క్రాంక్ ఉంటుంది కదా, ఆ క్రాంక్స్ని మనం కరెక్ట్గా అరేంజ్ చేసాం అనుకోండి, అవి బ్యాలెన్స్ అవుతాయి, మ్యాక్సిమం చాలా వరకు బ్యాలెన్స్ అయిపోతాయి అవి. సో ఆ క్రాంక్ అరేంజ్మెంట్ గురించి ఇన్లైన్ ఇంజిన్ బ్యాలెన్సింగ్లో నేర్చుకుంటాం అన్నమాట. దానివల్ల యాక్చువల్గా అన్ని అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. సో అంటే మనకి కావాల్సిన సఫిషియంట్ పవర్ అనేది, కన్సిడరబుల్ పవర్ కావాలి అంటే ఖచ్చితంగా మనం మల్టీ సిలిండర్ ఇంజిన్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో అందుకే మల్టీ సిలిండర్ బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఇంజిన్స్ విత్ సమ్ కన్సిడరబుల్ పవర్ are always contain multi cylinders. Engines with some considerable power are always contain multi cylinders. సో మనకి కన్సిడరబుల్ పవర్ అవ్వాలంటే ఖచ్చితంగా మల్టీ సిలిండర్స్ యూజ్ చేయాలి, సో దట్ యువర్ పవర్ ఆఫ్ దట్ ఇంజిన్ విల్ బి మోర్. సో ఇన్ సచ్ ఏ కేస్ if we design a machine or engine in such a manner that unbalanced forces for the individual slider crank mechanisms they neutralize each other then it will be convenient to balance which
the whole engine, and we need to balance the whole engine which is free from unbalanced forces. సో మనం అంటే మల్టీ సిలిండర్ ఇంజిన్ ఎలా డిజైన్ చేస్తామంటే మనం స్ట్రైడర్ ట్యాంక్ ఇండివిజువల్ మల్టీ సిలిండర్ ఇంజిన్లో మనకి నెంబర్ ఆఫ్ స్ట్రైడర్ ట్యాంక్ మెకానిజమ్స్ ఉంటాయి. సో ఆ స్ట్రైడర్ ట్యాంక్ మెకానిజమ్స్ని అరేంజ్ చేస్తాం, అంటే క్రాంక్స్ అరేంజ్ చేస్తాం, సో దట్ ద అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అనేవి న్యూట్రలైజ్ అయిపోయి మొత్తం రిజల్టెంట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అనేవి ఐ మీన్ సిస్టమ్ మీద ఏమీ లేకుండా ఆ క్రాంక్స్ని అరేంజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ లాస్ట్ది ఏంటంటే కాన్సెప్ట్ ఫైరింగ్ ఆర్డర్. యాక్చువల్లీ ఇన్లైన్ ఇంజిన్ బ్యాలెన్స్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ టైం సరిపోదు. ఫస్ట్ ఫైరింగ్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను, జస్ట్ ఒక 2 minutes. ఫైరింగ్ ఆర్డర్. సో ఫైరింగ్ ఆర్డర్ అంటే మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరన్నా చాట్ బాక్స్లో టైప్ చేయండి ఫైరింగ్ ఆర్డర్. ఫైరింగ్ ఆర్డర్. సో యాక్చువల్గా నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఉన్నాయి కదా మామూలుగా మనకి. సపోజ్ ఇలా ఫస్ట్ ఇంజిన్, ఇది ఇంజిన్ 1 అనుకోండి, రఫ్ డయాగ్రామ్ ఇది. సో ఇంజిన్, సారీ, సిలిండర్ 1. సో ఇక్కడ 4 సిలిండర్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఐ మీన్ ఓన్లీ ఒక పర్టికులర్ టైంలో ఒక ఇన్స్టెంట్లో ఓన్లీ ఒక ఇంజిన్ మాత్రమే ఫైర్ అవుతుంది. ఫైర్ అంటే మీకు స్పార్క్ ఆర్ ఇగ్నిషన్ అంటారు, తెలుసు కదా. సో పెట్రోల్ ఇంజిన్స్లో మనం ఇగ్నైట్ చేస్తాం, ఆ మిక్చర్ని ఇక్కడ ఇగ్నైట్ చేస్తాం. ఓకేనా, ఇగ్నైట్ చేయడం వల్ల ఇది ఫైర్ అవుతుంది. సో ఏంటంటే అన్ని సిలిండర్స్ ఒకేసారి ఫైర్ అవ్వవు. ఫస్ట్ ఒక ఇన్స్టెంట్లో ఒక ఇంజిన్ ఫైర్ అయితే నెక్స్ట్ ఇన్స్టెంట్లో ఇంకొక ఇంజిన్ ఫైర్ అవుతుంది, అలాగే మళ్ళీ ఇంకొక ఇంజిన్ ఫైర్ అవుతుంది. సో ఫైరింగ్ ఆర్డర్ అంటే ద ఆర్డర్ ఇన్ విచ్ ద సిలిండర్స్ ఆఫ్ ద మల్టీ సిలిండర్ ఇంజిన్ గెట్ ఇగ్నైటెడ్. సో అంటే ఏ ఆర్డర్లో అయితే ఇగ్నైట్ అవుతున్నాయో సో ఆ సిలిండర్స్, ఆ ఆర్డర్ని ఏమంటారంటే ఫైరింగ్ ఆర్డర్ అంటారు. ఫైరింగ్ ఆర్డర్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ స్పార్కింగ్ or ignition in the cylinders of a multi-cylinder engine. అంటే మనకి సపోజ్ ఇది ఫస్ట్ 1 2 3 4. సో సపోజ్ ఇది 4 సిలిండర్ ఇంజిన్ కదా. ఫస్ట్ 1 ఫైర్ అయింది అనుకోండి, ఫస్ట్ ఈ సిలిండర్లో ఉన్న మిక్సర్ని ఇగ్నైట్ చేశారు. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే ఈ థర్డ్ ఇంజిన్లో ఉన్నదాన్ని ఇగ్నైట్ చేస్తారు. మళ్ళీ థర్డ్ ఇంజిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఫోర్త్ ఇంజిన్ ఇగ్నైట్ చేస్తారు. మళ్ళీ ఫోర్త్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇంజిన్ ఇగ్నైట్ చేస్తారు. మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది, ఫస్ట్ని ఇగ్నైట్ చేస్తారు, మళ్ళీ థర్డ్ని ఇగ్నైట్ చేస్తారు, మళ్ళీ ఫోర్త్, నెక్స్ట్ మళ్ళీ 2. సో అలాగే ఏంటంటే 1 3 2 1 3 4 2, అలాగే 1 3 2 4. సో ఏ ఆర్డర్లో అయితే మీరు సిలిండర్లో ఉన్న మిక్చర్ని ఇగ్నైట్ చేస్తున్నారో ఆ ఆర్డర్ని ఏమంటారంటే ఐ మీన్ ఫైరింగ్ ఆర్డర్ అంటారు. సో బట్ ఫైరింగ్ ఆర్డర్ will affect your vibrations of the engine and engine cooling and sound.
So firing order affects engine vibrations, is getting affected by engine cooling and sound and evenness of power output. So firing order will affect these engine vibrations and engine cooling and sound and evenness of power output. సో అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక పర్టికులర్ ఆర్డర్లోనే ఫైరింగ్ అనేది జరగాలి. సో అంటే వరుసగా 1 2 3 4 చేశారు. సో జనరల్గా 1 3 4 2 4 స్ట్రోక్ ఇంజన్ అయితే, సో 4 సిలిండర్ ఇంజన్ అయితే, సో వీ షుడ్, సో దీస్ ఆర్ ద డిసిషన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫైరింగ్ ఆర్డర్. So these are the decision factors of ఫైరింగ్ ఆర్డర్. మీకు ఇంకా 2 or 3 వీక్స్లో మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మీరు యాక్చువల్లీ ఆల్మోస్ట్ సెమిస్టర్ ఎండ్కి వచ్చారు. ఓకేనా? సో మీరు క్లాసెస్ కరెక్ట్గా అటెండ్ అవ్వండి. వాళ్ళు ఏ టైంలో ఉన్నా మీకు ఎగ్జామ్స్ ఎలాగన్నా పెట్టచ్చు, ఈధర్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ. సో ఆన్లైన్ అయితే మొత్తం ప్యాటర్న్ మారిపోతుంది. సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, 48 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, అలాగే 10 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏ టైంలో అన్నా మీకు చెప్తారు అది. సో ఇద్దరు ఆఫ్లైన్ అన్నా సరే త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు నుంచి కొంచెం చదువుకుంటే బెటర్, అర్థమైంది? ఎందుకంటే మీరు ప్రీవియస్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలి, ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలి. సో ఫస్ట్ మీరు ఈ క్లాసులకు వచ్చారంటే నెక్స్ట్ సెమిస్టర్ దాంతోపాటు ప్యారల్గా చదువుకోవచ్చు. మళ్ళీ ఓన్గా ఇవన్నీ చదువుకోవాలంటే చాలా కష్టం అవుతాయి. సో క్లాసెస్కి అటెండ్ అవ్వమని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఎందుకంటే లాస్ట్ కాన్సెప్ట్స్ అన్నీ చాలా కష్టంగా ఉంటాయి. నెక్స్ట్ వైబ్రేషన్స్ వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ గైరోస్కోప్స్ వస్తుంది. సో అవి చాలా కష్టమైన కాన్సెప్ట్, మనకు ఈజీగా చదివినా అర్థం కావాలి. ఓకేనా? సో ఇది అర్థం కాకపోతే ఒకసారి వీడియో మళ్ళీ రిఫర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో అడగండి. సో యాక్చువల్లీ ఇన్లైన్ ఇంజిన్ బ్యాలెన్సింగ్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. ఇన్లైన్ ఇంజిన్ బ్యాలెన్సింగ్ గురించి డిస్కస్ చేసినప్పుడు వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ డిస్కస్ చేస్తాము. సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్లో ప్రైమరీ ఫోర్స్, సెకండరీ ఫోర్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి ఆటోమేటిక్గా. సో అది మొత్తం కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఓకే, submit your attendance and you may leave the session. So please stop the recording and send me the recorded session link.